నన్ను నమ్ము, దీనివల్ల ఉపశమనం కలుగుతుంది. ఈ మందు చేసే మేలు నేను కూడా నీకు చేయలేను. తాగురాణి. చాలా ప్రమాదకరమైన విషయం ఇది. నోట్లో నుంచి గొంతులోకి దిగ్గానే పని అయిపోతుంది. ఏంటి నువ్వు చేసిన పని? భీమా, ఏంటి నువ్వు చేసిన పని? మీరొక తల్లి అయ్యుండి ఇలా ఎలా అనగలుగుతారు? మీకంటే ఎక్కువ ఈ మందే మేలు చేస్తుందని. వీడు హద్దు మీరిపోతున్నాడు. మళ్ళీ నీతులు మొదలుపెట్టావా? అరే పాపం, ఒక అభాగ్యురాలైన తల్లి తన కూతురి మీద ప్రేమ చూపిస్తుంది. ఎక్కడ కూడా నువ్వు నీతులు మొదలుపెట్టేశావా? ఇదేం బాలేదు. సేట్ గారు, మీరు ఒక మాట చెప్పండి. మేము ఇక్కడ ఉండటం వల్ల మీకు ఇబ్బందా? చాలా ఇబ్బంది. సరే అయితే నేను ఈ ఊరు వదిలేసి ఇప్పటికిప్పుడు వెళ్ళిపోతాను. నా కుటుంబం మొత్తం వెళ్ళిపోతాము. కానీ మీరు ఒక పని చెయ్యాలి. చెప్పు, ఏం పని చేయాలి? తొందరగా చెప్పు. ఇదిగో ఈ గ్లాస్ కింద పడిపోయిందిగా, దీంట్లో ఇంకా కొన్ని మందు చుక్కలు మిగిలిన్నాయి. దీన్ని మీరు తాగండి. అప్పుడు నేను నా కుటుంబం మొత్తం వెళ్ళిపోతాము. అది కూడా ఇప్పటికిప్పుడు. నీకు మతిగాని చెడిపోయిందా పిల్లడా? నువ్వు ముట్టుకున్న గ్లాస్తో మేమెట్టా తాగుతాం? అసలు మేము ఎందుకు తాగాలి? ఎందుకంటే మా పీడ వదిలించుకోవటానికి. అయినా ఎలాగూ మీ దగ్గర శుద్ధీకరణం అనే పద్ధతి ఉందిగా. ముందు తాగండి, తర్వాత శుద్ధీకరణం చేయించుకోండి. మేం తాగం. అయితే మీరు చెప్పండి, సేటుగారు ఇంకా టీ కొట్టు మంగేష్ ఇది ఎందుకు తాగనంటున్నారు? సరే, మీరు ఒక పని చెయ్యండి, ఇది మీరే తాగి చూపించండి. లేదా నిజం చెప్పండి, ఈ గ్లాసులో ఏం కలిపారు? అమ్మా, భీమ్రావ్ ఏమంటున్నాడు అసలు? ఇంతకీ ఏముంది ఈ గ్లాసులో? విషం. అవును, విషం ఉంది. ఈ విషం తాగించి నేను నిన్ను చంపేయాలనుకున్నాను. అయినా నువ్వు బతికేం చేస్తావే? నువ్వు చస్తేనే పీడ పోతుంది. ఊరుకో తల్లి, ఊరుకో. కొన్ని విషయాల గురించి ఆలోచించకపోవడమే మంచిది.
కానీ కొన్ని విషయాల గురించి ఆలోచిస్తే సంతోషం కలుగుతుంది. ఆ విషయాల గురించి అయితే ఆలోచించొచ్చుగా. భీమ్రా, నువ్వు నా ప్రాణాన్ని కాపాడి నన్ను మీ జాతిదాన్ని చేసేశావు. ఆ జాతిలో నుంచి బయటపడి ఈ జాతిలోకి వచ్చిన తర్వాత చాలా హాయిగా, చాలా తేలిగ్గా అనిపిస్తుంది నా మనసుకి. పదమ్మా. కానీ ఇప్పుడు అది చచ్చిపోవటం చాలా అవసరం. కానీ మీరందరూ ఈ పని కూడా చేయలేకపోయారు. ఇంకెప్పుడు నేర్చుకుంటారు? ప్రాణత్యాగం చేయటంతో పాటు ప్రాణాలు తీయటం కూడా వచ్చుండాలి. అయితే స్వామి, ఇప్పుడు మీరే మాకు మార్గదర్శనం చేయండి. మనుషులు మార్గాన్ని స్వయంగా ఎన్నుకోవాల్సి ఉంటుంది. లక్ష్యం నేను చెప్పాను. ఇప్పుడు మీరే ఆలోచించుకోండి. ఆ చిన్నపిల్లాడు ఈ విషయం ఎలా తెలుసుకున్నాడు? మీరిచ్చిన ఆ గ్లాసులో విషం ఉంది అని. అంటే వాడు మీ అందరికంటే తెలివైనవాడు. మరి ఏ విషయంలో పెద్ద జాతి వాళ్ళు మీరందరూ? మీరు గనక పెద్ద జాతి వాళ్ళైతే సరిగ్గా పని చేసి చూపించండి. ఊహించాను. మీరు వీళ్ళని ఇలాగే రెచ్చగొడతారని నాకు తెలుసు. ఒక తల్లి నుంచి తన మమకారాన్ని లాక్కొని ఆమెకు విషమిచ్చి పంపారు. ఇక వీళ్ళందరూ వీళ్ళ కుటుంబాన్ని పోషించుకోవటానికి పనికి వెళ్లకుండా మీ ప్రసంగాలు వింటున్నారు. ఎవరూ బాధ్యత లేకుండా చేస్తున్నారు. మూర్ఖుడా, నువ్విక్కడికి ఇలాగే మాటిమాటికి వచ్చావనుకో, ఏదో ఒక రోజు నువ్వు అదృశ్యమైపోతావు, సమాప్తం చేసేయబడతావు. నేను మీతో ఒక విషయం చెప్పడానికి వచ్చాను. మీరు గుర్తుంచుకోండి. మీరు జనాలలో ఉన్న భక్తితో ఆడుకుంటున్నారు. వాళ్ళు అనుకుంటున్నారు మీరు భగవంతుడి ప్రతినిధి అని. అందుకని ఇప్పుడు మీరు ఏదైతే తప్పు ఒప్పులు చెప్తున్నారో అవన్నీ వీళ్ళు నమ్ముతున్నారు. ఇక వాటిని అమలు చేస్తున్నారు. కానీ ఏ రోజైతే వీళ్ళకి అర్థమవుతుందో మీరు వీళ్ళని కీలుబొమ్మల్లాగా ఆడిస్తున్నారని, అప్పుడు వీళ్ళందరూ సంస్కృతి, ధర్మం, జాతి అనే అడ్డుగోడల్ని మీలాంటి వాళ్ళు వీళ్ళందరికీ 4 వైపులా అడ్డుపెట్టి ఉంచారు. వాటిని పడగొట్టేస్తారు. అప్పుడు మేము వీళ్ళు కలవకుండా మీరెవరూ ఆపలేరు. ఇప్పుడు ఎలా వీళ్ళ అమ్మాయి మా కుటుంబంలో భాగమయ్యిందో అలా ఈ సమాజం మొత్తం ఒకే కుటుంబం అయిపోతుంది. అప్పుడు మేమందరం దాంట్లో భాగమవుతాము. ఆ అధర్మి, కులనాశిని, పాపిష్టి ఆడదాన్ని ఉదాహరణగా చెప్పద్దు. దానివల్ల నీ కలలు ఏవీ కూడా నెరవేరవు. పైగా దానితో పాటు నిన్ను అణగదొక్కి పారేస్తాం. అయితే నేను నా కలల్ని ప్రజల కలలుగా మారుస్తాను. అప్పుడు ఆ ప్రజలే నా కలలు నిజం చేస్తారు. అయినా మమ్మల్ని అణగదొక్కడం అంత తేలిక కాదు. మీకోసం ఎలాగైతే మీ అనుచరులు ప్రాణాలు ఇవ్వగలరో అలాగే మేము కూడా మా కుటుంబ రక్షణ కోసం ప్రాణాలు ఇవ్వగలము. మాత నుదుటిపై కొత్త రాతవి, శక్తిదాతవి, రాజాంగ కర్తవి. నువ్వు కన్న స్వర్ణం సమానతే కదా, సమస్త జనులకి చరిత్ర నీ కదా. భరతమాత నుదుటిపై కొత్త రాతవి, నువ్వు కన్న స్వర్ణం సమానతే కదా.
లేదు. ఇలాంటి స్వార్థపూరిత మనుషుల మధ్య జీవించాలని లేదు. నేను ఒక విధవరాలిని. నేను విధవరాలను అవ్వడం ఇష్టం లేకే మొదట్లోనే తిరస్కరించడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు సమాజానికి విరుద్ధంగా నడిచి ప్రేమించాను. ఇంతకీ ఏముంది ఈ గ్లాస్లో? విషం. నేను నీకు ఈ విషయం తాగించి చంపేయాలనుకున్నాను. భీమ్రావ్, నువ్వు నా ప్రాణాన్ని కాపాడి నన్ను మీ జాతి దాన్ని చేసేసావు. ఆ జాతిలో నుంచి బయటపడి ఈ జాతిలోకి వచ్చిన తర్వాత చాలా హాయిగా, చాలా తేలిగ్గా అనిపిస్తుంది నా మనసుకి. బాలా, బాబు, రాత్రి అయిపోయింది. వెళ్ళి నిద్రపో. నాన్న, నిన్ను మాట్లాడగనా? అడుగు. ఒకరితో ఎలాంటి సంబంధం లేకుండా వాళ్ళకి మనం జీవితాంతం తోడుండొచ్చా? తప్పకుండా ఉండొచ్చు బాబు. అయితే నేను జీవితాంతం రాణికి తోడుగా ఉండాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆమెకు ఎవరూ లేరు. అమ్మ చెప్పింది, ప్రేమలో స్వార్థం ఉంటుందని, సేవలో భావన ఉంటుందని. నేను తన మీద ఎటువంటి హక్కుల్ని ఆశించను. కేవలం సేవాభావంతో తనకు సేవలు చేస్తాను. నేను ఎప్పుడైతే మొదటిసారి తనను చూశానో అప్పుడు తను తన ప్రాణం తీసుకోబోయింది. అప్పుడు నేను తన ప్రాణం కాపాడాను. ఒక మనిషి ఎవరి ప్రాణాలైనా కాపాడితే అప్పుడు వాళ్ళతో ఒక బంధం ఏర్పడుతుందిగా. ఎలాగంటే బుద్ధుడికి ఏర్పడినట్టు ఒక పక్షితో దాన్ని బుద్ధుడి సోదరుడు దేవదత్తుడు చంపడానికి ప్రయత్నించినప్పుడు. చూడు బాబు, నువ్వు అతిగా ఉద్వేగపడుతున్నావు. కొంచెం ప్రశాంతమైన మనసుతో ఇవన్నీ ఆలోచించు, శాంతంగా. అయినా మేము ఎవరికైనా సేవలు చేస్తామంటే ఎప్పుడూ ఆపలేదు, ఇక ముందు కూడా ఎప్పుడు ఆపం. బాలా, లే, ఈ పాలు రాణికిచ్చిరా. వనమూలికలు కలిపాను ఇందులో. నువ్వేవైతే ఆమె కోసం నూరించావో. మీ అమ్మే చెప్తుంది నీకు. దీంట్లో ఏం తప్పులేదు. ఆయన సేవ చేస్తానంటే నేనైనా మీ నాన్నైనా ఎందుకు ఆపుతాం చెప్పు? లేలే, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. వెళ్ళు. ఏం చేస్తున్నావు నువ్వు? ఏం లేదు, బయట ప్రపంచాన్ని చూస్తున్నాను. ఇది నా మీద చాలా నిర్దయ కలిగి ఉంది. ఈ ప్రపంచంలో నాకంటూ సొంత వాళ్ళు ఎవ్వరూ లేరిప్పుడు. కానీ ఈ ప్రపంచంలో నీకు చాలామంది ఆత్మీయులు దొరికారు. అంటే నీలాగా? ఇదిగో పాలు తాగు. ఇది మూలికలు కలిపిన పాలు. భయపడకు, దీంట్లో విషం లేదులే. విషమున్నా సరే నిర్భయంగా తాగేస్తాను.
ఏయ్ ఆగు, ఎవరు నువ్వు? ఆగు ఆగు, ఎవరు నువ్వు? చెప్పు, ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ? వదులు నన్ను. ఏయ్ చెప్పు, ఎవరు నువ్వు? బాలా వదులు. నేను సంతోష్ని, రాణి ప్రేమికుడిని. తనని కలవడానికి వచ్చాను. నాకు తెలిసింది తను ఇక్కడ మీ దగ్గర ఉంటుందని. తనని ఇక్కడ నుంచి తీసుకెళ్ళడానికి వచ్చాను. సంతోష్, నువ్వు బానే ఉన్నావా? అంటే వాళ్ళు నిన్ను చంపలేదు. ఇప్పటిదాకా ఎక్కడున్నావు? ఆ రోజు రాత్రి ఎందుకు రాలేదు? నీ దగ్గరకని బయలుదేరాను, కానీ కొంతమంది గ్రామస్తులు నన్ను పట్టుకున్నారు. ఆ తర్వాత బాగా కొట్టారు నన్ను. తర్వాత నదిలో పడేశారు. అదృష్టవశాత్తు బతికాను. నాకు కొంచెం శక్తి రాగానే నిన్ను అన్ని చోట్ల వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు ఎలా ఉన్నావు? ఏమైంది సంతోష్? నువ్వలా దూరంగా వెళ్తున్నావెందుకు? పద, మనమిద్దరం ఇక్కడి నుంచి ఎటైనా దూరంగా వెళ్ళిపోదాం. ఈ సమాజానికి, ఇక్కడి మనుషులకి చాలా దూరంగా. నిన్ను ఇక్కడి నుంచి చాలా దూరంగా తీసుకెళ్లిపోదామని వచ్చాను. కానీ ఇప్పుడు నీతో కలిసి నేను ఎక్కడికి రాలేను. అంటే ఇప్పుడు అలా ఏం జరిగింది? అంటేనా? అంటే ఇక్కడికి వచ్చాకే నాకు తెలిసింది నేను చాలా తప్పుడు ప్రదేశానికి వచ్చానని. ఏ రాణినైతే నేను ప్రేమించానో ఆమె మారిపోయింది. అప్పటి రాణి వేరు, ఇప్పుడున్న ఈ రాణి వేరు. నాకేం అర్థం కాలేదు. అసలు నువ్వేమంటున్నావు? ముందు నువ్వు విధవరాలివి నిజమే, కానీ మన ఇద్దరి జాతులు ఒకటే, మన ధర్మం కూడా ఒకటే. కానీ ఇప్పుడు నువ్వు నీ జాతినే మార్చుకున్నావు. నువ్వు నీ ధర్మాన్ని భ్రష్టు పట్టించావు. వీళ్లతో కలిసి ఉండే. సరే, ఈ అబ్బాయి ఎవరు? ఇప్పుడు వీణ్ణి ప్రేమించడం మొదలు పెట్టావా నువ్వు? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకసలు బుద్ధుందా? నేను ఈరోజు నీ ముందు ఇలా ప్రాణాలతో ఉన్నానంటే ఇది కేవలం ఇతని దయ వల్లే. ఆ రోజు ఇతనే నా ప్రాణాలు కాపాడాడు. కానీ నువ్వు ఇతన్ని నన్ను కలిపి నా మీద నింద వేస్తున్నావా? అయినా ఏ ధర్మం గురించి, ఏ జాతి గురించి మాట్లాడుతున్నావు? ధర్మం పాటించే నా సొంత జాతి వాళ్ళే నన్నెన్నిసార్లు ఇబ్బంది పెట్టడానికి ఇక్కడికి వచ్చారో నేను చెప్పలేను. అరే, నా కన్న తండ్రి, ఆయన నన్ను తుపాకీతో కాల్చి నా ప్రాణం తీయబోయాడు. నా కన్న తల్లే నాకు విషం ఇచ్చి నన్ను చంపాలనుకుంది. ఈ జాతి, ధర్మం అన్ని బూటకమే. చూడు రాణి, నేను మన ప్రేమ కోసం అన్ని విషయాల్లోనూ రాజీ పడలేను. ఆగండి. నిజంగా మీరు ఈమెను ప్రేమించుంటే కనుక అప్పుడు విషయాన్ని పట్టించుకునేవారు కాదు. పట్టించుకునేవాణ్ణి. ఈ విషయాలన్నీ నాకు ముఖ్యమైనవే. సంతోష్, నువ్వెక్కడికి వెళ్తున్నావు? రాణి, సంతోష్, నన్ను వదిలేసి వెళ్ళొద్దు. ఆగు సంతోష్, వెళ్ళొద్దు. ఇంత రాత్రి వేళ నువ్వు అతను వెనకాల బయటికి వెళ్ళడం మంచిది కాదు. నా మాట విను రాణి. అతను ఉండదలుచుకోకపోతే అప్పుడు నువ్వు ఎంత ఆపినా కూడా అతను ఆగడు.